హాయ్. హాయ్ గొజైమాస్. అందరికీ నమస్కారం. జపనీస్ హబ్ తెలుగుకి స్వాగతం. నా పేరు శరణ్. ఈ ఛానెల్ నేను ప్రారంభించిన ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఒకటే, తెలుగు వాళ్ళకు జపనీస్ భాషను సులభంగా స్టెప్ బై స్టెప్‌గా నేర్పించడం. చాలా మందికి జపనీస్ నేర్చుకోవాలని ఆసక్తి ఉంటుంది. కానీ ఎక్కడ నుంచి ప్రారంభించాలో తెలీదు. కొంతమందికి ఇంగ్లీష్‌లో నేర్చుకోవడం కష్టం. అందుకే ఈ ఛానెల్ నేను ప్రతి విషయం తెలుగులో చాలా ఈజీగా వివరించబోతున్నాను. మీరు జపాన్‌లో ఉద్యోగం లేదా చదువు లేదా జేఎల్‌పీటీ లేదా నాట్ పరీక్షలు లేదా జపనీస్‌పై ఆసక్తి కోసం నేర్చుకోవాలనుకుంటున్న ఈ ఛానెల్ మీకు ఉపయోగపడుతుంది. సో, వెల్కమ్ టు జపనీస్ హబ్ తెలుగు. సో, ఈ రోజు నుంచి మనం 30 డేస్ జేఎల్‌పీటీ ఎన్‌ఫై ఛాలెంజ్‌ని ప్రారంభిస్తున్నాం. సో, ఈ సీరీస్‌లో ప్రతిరోజు ఒక కొత్త టాపిక్ నేర్చుకుంటాం. ఒక కొత్త చాప్టర్‌ని నేర్చుకుంటాం. మీకు రోజుకి 30-45 నిమిషాలు మాత్రమే ప్రాక్టీస్ చేస్తే, 30 రోజుల చివరికి మీరు జేఎల్‌పీటీ ఎన్‌ఫైని బలమైన పునాది ఏర్పడుతుంది. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. కన్సిస్టెన్సీ ఈస్ మోర్ ఇంపార్టెంట్ థాన్ స్టడీయింగ్ ఫర్ లాంగ్ అవర్స్. జపనీస్ నీడ్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇప్పుడు మనం మామూలుగా బుక్స్ చదువుతాం చూసారా? సో, అలా చదవకూడదన్నమాట. సో, ఈ జపనీస్ ఏంటంటే ఒక్కరోజు నేర్చుకొని వదిలేయకూడదు. సరే నెక్స్ట్ డే తీసుకుందాం అంటే పెండింగ్ చేయకూడదనమాట. వర్క్ ఏ రోజుది ఆ రోజు కంప్లీట్ చేసుకుంటేనే జపనీస్ అనేది బాగా ఎక్కుతదనమాట. రోజు కొంచెం కొంచెం నేర్చుకుంటేనే మంచి రిజల్ట్ అనేది మనకి ఫైనల్ 30 డేస్ తర్వాతయితే వస్తుంది. సో, ఓకేనా? సో, డైలీ మీకు ఒక చాప్టర్ అవుతుంది. సో, దానికన్నా ముందు మనం ఇంట్రడక్షన్, తర్వాత చాప్టర్ 1 అట్లా 25 చాప్టర్స్ ఉంటాయన్నమాట. ఈ 25 చాప్టర్స్ ఫస్ట్ మిన్నానో నిహోంగో అని చెప్పేసి ఒక బుక్ ఉంటదనమాట. నేను దాని యొక్క పీడీఎఫ్ లింక్స్ కింద మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ అయితే చేస్తాను. సో, వాటి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు వాటిని. సో, ఫస్ట్ వచ్చేసేంటంటే మీకు మెయిన్‌లీ ఆహ్, హిరాగానా, కథకన, కాంజి అనేది రావాలనమాట. సో, ఈ 3 అనేవి జపనీస్ రైటింగ్ స్క్రిప్ట్స్. మనకి ఇంగ్లీష్‌లో ఆల్ఫాబెట్స్ ఎలా ఉంటాయో, సో, జపనీస్‌లో కూడా ఈ 3 రైటింగ్ స్క్రిప్ట్స్ అనేది ఉంటాయనమాట. సో, ఆహ్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఛానెల్ మీకు ఉపయోగపడుతుంది. లేదా ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం మన జర్నీని స్టార్ట్ చేసేద్దాం. సో, సరే ఇప్పుడు మనం అసలైన జపనీస్‌ని నేర్చుకుందాం. ముందుగా ఒక ప్రశ్న. జపనీస్ లాంగ్వేజెస్‌లో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయి? చాలా మందికి ఇంగ్లీష్ లాగానే ఏబీసీ ఉంటాయని అనుకుంటారు. కానీ జపనీస్ లాంగ్వేజ్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. జపనీస్‌లో ఒక ఆల్ఫాబెట్ సిస్టమ్ మాత్రమే ఉండదు. జపనీస్‌లో మొత్తం 3 రైటింగ్ సిస్టమ్స్ ఉంటాయన్నమాట. సో, ఫస్ట్ వచ్చేసి హిరాగానా, కథకన అండ్ కాంజి. సో, ఫస్ట్ వచ్చేసి ఈ 3 కలిస్తేనే జపనీస్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఒక జపనీస్ న్యూస్ పేపర్ అయినా, బుక్ అయినా, మాంగా అయినా, సాన్బోడైన్ ఈ 3 రైటింగ్ సిస్టమ్స్ కలిపితే మాత్రమే కనిపిస్తాయి. సో, అందుకే ఈ జపనీస్ నేర్చుకోవాలంటే ఈ 3 సిస్టమ్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మీకు ఇంకొక సందేహం రావచ్చు. ఐ మీన్ ఇంకో డౌట్ రావచ్చు. ఒక్క లాంగ్వేజ్‌కి 3 రైటింగ్ సిస్టమ్స్ ఎందుకని? దానికి కారణం ఏంటంటే జపనీస్ లాంగ్వేజ్ చరిత్ర అన్నమాట. చాలా సంవత్సరాల క్రితం జపనీస్‌కి సొంత రైటింగ్ సిస్టమ్ ఉండేది కాదు. వాళ్ళు చైనీస్ క్యారెక్టర్స్‌ని ఉపయోగించేవాళ్ళు. కానీ జపనీస్ గ్రామర్, చైనీస్ గ్రామర్ 2 వేరుగా ఉండేవి. అందుకే ఆహ్, కాలక్రమేణా జపనీస్ వాళ్ళు తమ భాష సరిపోయేలాగా 2 స్క్రిప్ట్స్‌ని రూపొందించారు. అవి హిరాగానా అండ్ కథాకానా అన్నమాట. అయితే చైనీస్ క్యారెక్టర్స్ మాత్రమే అలాగే కొనసాగాయి. అవే ఈరోజు మనం కాంజీ అని పిలుస్తున్నాం. అందుకే ఇప్పటికి జపనీస్‌లో 3 రైటింగ్ సిస్టమ్స్ అనేదైతే ఉన్నాయి. సో, ఈ 3 కలిపితేనే మనకి సెంటెన్స్ కానీ, ఏవైనా సరే అంటే ఒక జపనీస్ లాంగ్వేజ్‌ని మనం రాయాలన్నా గూడా, చదవాలన్నా గూడా ఈ 3 అనేవి బాగా వచ్చి ఉండాలన్నమాట. సో, స్పీకింగ్ అనేది సెకండరీ టాపిక్ అన్నమాట. బట్ మనకి ఇవి అర్థమైతే సో, ఇవి ఈజీ అవుతాయన్నమాట. సో, మీరు ఈ హిరాగానా, కథకన ఈ 2 నేర్చుకున్నారు అంటే మీకు రీడింగ్ ఈజీ అవుద్ది. సో, రీడింగ్ ఈజీ అప్పుడు మీరు చదువుకుంటారనమాట. చదివినప్పుడు ఏమైద్దంటే మనకి కన్వర్జేషన్ అనేది ఈజీగా అయిద్ది. ఓకేనా? అండ్ మెయిన్ స్పీకింగ్ అనేది వస్తదనమాట. సో, జపనీస్‌లో మనకి మెయిన్‌లీ స్పీకింగ్ అనేది చాలా ముఖ్యం. జపనీస్ పీపుల్ అనేది మనం ఎంత ఎఫెక్టివ్‌గా మాట్లాడగలం జపనీస్‌లో అని మాత్రమే చూస్తారు. మనకి ఎంత హిరాగానా వచ్చు, ఎంత రాస్తున్నాం హిరాగానా, కథకన లేదా ఎంత అండర్‌స్టాండింగ్ అని కాదు. సో, మనం ఒక జపనీస్ పర్సన్ మనతో మాట్లాడుతున్నాడు అంటే సో, వాళ్ళకి, మనకి ఎంత అండర్‌స్టాండింగ్ ఉంది డిఫరెన్స్ బిట్వీన్ బోత్ పీపుల్. మీన్స్ వాళ్ళు చెప్పేది మనం క్లియర్‌గా రిసీవ్ చేసుకోగలుగుతున్నామా? అంతే ఎఫెక్టివ్‌గా ఆన్సర్ ఇవ్వగలుగుతున్నారా జపనీస్‌లో? సో, ఇది అనేది మెయిన్ అన్నమాట. సో, వాళ్ళు ఈ జపాన్ వాళ్ళైతే అదే చూస్తారు. అండ్ లాంగ్వేజ్ నేర్చుకోవడమే జపాన్ వాళ్ళకి
చాలా ఇష్టమనమాట. ఒక ఫారినర్ తమ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు అంటే, వాళ్ళు చాలా ప్రాముఖ్యతననేది ఇస్తారు. సో, ఇప్పుడు రీసెంట్‌గా మనం చూసుకుంటే, ఇండియన్, జపాన్ కొలాబ్ అనేది చాలా బాగా క్రూషియల్‌గా మారిందనమాట. సో, చాలా ఫ్యూచర్ ఆపర్చునిటీస్ అనేది ఇండియాకనేది రాబోతున్నాయి. సో, మీరు ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే, మీకు కరెక్ట్‌గా ఒక 1 ఇయర్, 2 ఇయర్స్‌లో మీరు ఎన్3 లెవెల్ రీచ్ అయ్యారు అయితే, మీకు జపాన్‌లో కెరియర్‌ని చూసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది. కెరియర్ ఇప్పుడు ఇండో జపాన్ కొలాబ్ వల్ల మనకి చాలా కంపెనీస్ అనేవి వస్తున్నాయి. సో, మనకి ఇంజినీరింగ్ మొత్తం 5 లెవెల్స్ అయితే ఉంటాయి. ఎన్5, ఎన్4, ఎన్3, ఎన్2, ఎన్1 అనమాట. సో, ఈ ఎన్5ని మనం చాలా నిదానంగా ఒక 30 డేస్‌లో సో, మీకొక ఐడియా వస్తది. ఎన్5 అంటే ఏంటి? సో, మనకి జపనీస్ లాంగ్వేజ్ మీద ఒక గ్రిప్ వచ్చిద్దనమాట. సో, బేసిక్ చదవడం వచ్చిద్ది, రాయడం వచ్చిద్ది. అంటే బేసిక్ కన్వర్జేషన్ చేయడానికి కావాల్సిన పూర్తి రిసోర్సెస్ అనేది మీ బ్రెయిన్‌లో ఉంటే సో, మీరొక జపనీస్ పర్సన్‌తో కూడా మాట్లాడగలరు. ఈ ఎండ్ ఆఫ్ ద సీరీస్‌లో మీరు జపాన్ పర్సన్‌తో కూడా మాట్లాడగలరు. ఏది బేసిక్ కన్వర్జేషన్ యూజ్ చేసుకుంటా వాళ్ళని ఇంప్రెస్ చేయొచ్చు. సో, ఎవరైతే ఎర్లీ‌గా జపనీస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి తర్వాత చాలా ఉపయోగపడుతదనమాట. సో, లాస్ట్ మినిట్‌లో జపనీస్ నేర్చుకునే మాటైతే రాదు. సో, ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసి ఎంత ఎఫెక్టివ్‌గా నేర్చుకోగలరో సో దాని మీద మీరు కాన్సంట్రేషన్ చేస్తే, మీకు జపాన్‌లో కెరియర్‌కి కానీ, స్టడీకి కానీ, సో ఎవరైతే యానిమీ ఇవి చూడాలనుకుంటున్నారో, సో వాళ్ళకి గూడా ఉపయోగపడుతుందనమాట. సో చాలా మందికి జపాన్ అంటే గుర్తొచ్చేది యానిమీ లేదా వాళ్ళ కల్చర్, వాళ్ళ టెక్నాలజీ కదా! సో దానికన్నా వాళ్ళ లాంగ్వేజ్ ఇంకా బావుంటదనమాట. సో ఎవరికైతే ఆ ఇంట్రెస్ట్ ఉందో, ఈ ఛానెల్ మీకు బాగా ఉపయోగపడుతుంది. సో ఈ రోజు నుంచి ఏం మాత్రం లేట్ చేయకుండా 30 డేస్‌లో ఎన్5 అనేది మీరు చేరుకోగలరు. మీన్స్ బేసిక్ ఎన్5 అండ్ బేసిక్ రైటింగ్, బేసిక్ స్పీకింగ్ అండ్ బేసిక్, బేసిక్ జపనీస్‌ని ఎలా వాడాలి? ఎక్కడ వాడాలి? ఏ కాంటెక్స్ట్‌లో వాడాలి? అండ్ ప్రతి ఒక్కటి మీకు అనేది అర్థమైద్దనమాట. ఫస్ట్ వచ్చేసి హిరాగానా అంటే ఏంటి? జపనీస్‌లో మొదటి ఇష్టమైన హిరాగానా గురించి తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. జపనీస్ నేర్చుకోవాలంటే మొదటి స్టెప్ హిరాగానా. హిరాగానా తెలియకుండా జపనీస్ చదవడం లేదా రాయడం చాలా కష్టం. అందుకే జపాన్‌లో చిన్న పిల్లలు కూడా మొదట హిరాగానానే నేర్చుకుంటారు. సో, మనం చిన్నప్పుడు తెలుగు నేర్చుకున్నప్పుడు ఆ, ఈ, ఉ, ఏ, ఓ ఎలా నేర్చుకుంటామో, ఇప్పుడు అలానే జపనీస్ పిల్లలు కూడా ఆ, ఈ, ఉ, ఏ, ఓ ఓకేనా? సో, ఇలా నేర్చుకుంటారనమాట. మీన్స్ ఈ స్క్రిప్ట్ అనేది మీకు నేను తర్వాత చూపిస్తాను. సో, ఫస్ట్ అయితే మనకి హిరాగానాలో టోటల్ 46 ఉంటాయన్నమాట. 46 క్యారెక్టర్స్ ఉంటాయి. మీన్స్ ఆల్ఫాబెట్స్. ఓకే. సో, దాని మీద మీకు టోటల్ జపనీస్ అనేది మెయిన్‌గా ఫోకస్ అయ్యి ఉంటుందన్నమాట. అయితే సో, ఫస్ట్ ఇప్పుడు హిరాగానా ఎందుకు ఉపయోగిస్తారు? హిరాగానాని ప్రధానంగా ఈ పనుల కోసం మీన్స్ దేనికోసం ఉపయోగిస్తారు? గ్రామర్ వర్డ్స్, ఆర్టికల్స్, వర్బ్ ఎండింగ్స్, అడ్జెక్టివ్ ఎండింగ్స్, కాంజీ రీడింగ్ పైన మీన్స్ కాంజీ అనేది ఇప్పుడే ఇంట్రొడ్యూస్ చేయను. సో, కాంజీ అనేది నెక్స్ట్ వీడియోలో నుంచి ఇంట్రొడ్యూస్ అయితే చేస్తాను. ప్రెజెంట్ అయితే హిరాగానా, కథాకానా మాత్రం మీద కాన్సంట్రేట్ ప్రస్తుతానికి. ఓకే. కొన్ని కొన్ని సార్లు జపాన్‌లో ఉన్న చిన్న పిల్లల బుక్స్‌లో ఉన్న సెంటెన్సెస్ పూర్తిగా హిరాగానాలోనే ఉంటాయి. అంటే చిన్న పిల్లలు డైరెక్ట్‌గా ఈ కాంజీ వీటిని డైరెక్ట్‌గా అంటే అంత ఈజీగా మెమరైజ్ చేసుకోలేరు. సో, ఈ హిరాగానా అనేది అంత ఇంపార్టెంట్ అన్నమాట. అంటే జపనీస్ యొక్క మూల ఉద్దేశ్యం వచ్చేసి అంటే స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి హిరాగానా. ఓకే. హ్మ్. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి హిరాగానా ఎలా కనిపిస్తుందో చూద్దాం. హిరాగానా అనేది చాలా కర్వ్డ్ లైన్స్‌గా ఉంటుంది. సో, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో, ఈ కథాకానా దగ్గరికి మనం మళ్ళీ వద్దాం. ఓకే. సో, చూసారా? ఇది హిరాగానా. అయితే ఇది చూడండి ఆ. ఆ మనకి ఎలా ఉంది? ఇదిగో చూడండి నేను జూమ్ చేసి చూపిస్తాను. చూడండి. సో, ఇవి వచ్చేసి హిరాగానా స్క్రిప్ట్స్ అన్నమాట. సో, దీన్ని మనం మెయిన్‌లీ ఓవెల్స్ మీన్స్ ఇంగ్లీష్‌లో 5 ఓవెల్స్ ఎలా ఉంటాయో, సో, ఈ, ఆ, ఈ, ఉ, ఏ, ఓ వీటి మీదే మొత్తం జపనీస్ అనేది బేస్ అయి ఉంటదన్నమాట. సో, ఫస్ట్ వచ్చేసి ఆ, ఈ, ఉ, ఏ, ఓ. సో, ఈ సౌండ్స్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు ఈజీగా జపనీస్ అనేది అర్థమైద్దనమాట. చూడండి నేను పలికి చూడండి. ఆ, ఈ, ఉ, ఏ, ఓ. ఓకేనా? సో, ఇది సౌండ్స్ అనమాట. అంటే ఒక్కొక్క పదానికి ఒక్కొక్క సౌండ్ అనేది ఉంటుంది. సో, ఆ, ఈ, ఉ, ఏ, ఓ, ఆ, ఈ, ఉ, ఏ, ఓ అంటే ఇప్పుడు మనకి తెలుగులో ఇంగ్లీష్‌లో ఏబీసీడీలు ఎలానో ఆ, ఈ, ఉ, ఏ, ఓ. సో, వీటి మీదే మనకి ఈ జపాన్ హిరాగానా స్క్రిప్ట్ అనేది హిరాగానా అనే కాదు. హిరాగానా, కథాకానా అనేది బేస్ అయ్యి ఉంటదనమాట. సో, అయితే హిరాగానా ఒక స్క్రిప్ట్ అనేది ఒక డిఫరెంట్‌గా ఉంటది. కథాకన స్క్రిప్ట్ అనేది ఒక డిఫరెంట్‌గా ఉంటది. హిరాగానాని మీరు చూసేటప్పుడు చాలా కర్వ్డ్‌గా ఉంటదనమాట. చూడండి ఎట్లా ఉందో ఈ ఇక్కడ చూస్తున్నారా?
ఆహ్, చూసారా ఎంత కర్వ్‌గా అంటే ఒక ఘాట్ రోడ్స్ ఒక కొండల్లాగా ఉంది గదా! మీన్స్ ఒక జంబ్లింగ్ లాగా. సో, ఇలాగనమాట. చూస్తే మనకి రౌండ్‌గా కొంచెం కర్వ్డ్‌గా కనిపిస్తున్నాయి. సో, అయితే మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, హిరగన అనేది జపనీస్ లాంగ్వేజ్ యొక్క ఫౌండేషన్. మీ హిరగన స్ట్రాంగ్ అయితే, గ్రామర్ నేర్చుకోవడం సులభం, వొకాబులరీ నేర్చుకోవడం సులభం, జేఎల్‌బీటీ అండ్ ఫైన్ గూడా సులభంగా అర్థమవుతుంది. సులభంగా చేరుకోగలరు. మీన్స్ ఈ స్క్రిప్ట్ నేర్చుకుంటే ఎన్5కే కాదు, మీకు మొత్తం జపనీస్ అనేది దీని మీద బేస్ అయి ఉంటది. మీకు చదవడం గాని, మాట్లాడడం గాని ఏదైనా సరే ఇవి రాకపోతే సో చాలా డిఫికల్ట్ అయిపోద్ది. అసలు ముందు మీకేం అర్థం కాదు. ఈ స్క్రిప్ట్స్ రాకపోతే. ఓకేనా? సో, ఫస్టొచ్చేసి మనం ఇప్పుడు హిరగాన చాట్‌ని ఒక్కొక్క క్యారెక్టర్ చొప్పున నేర్చుకుందాం. సో, దీని తర్వాత మళ్ళీ మనం కథాకనాకెళ్దాం. సో, ఫస్టొచ్చేసి ఈ 5 గుర్తుపెట్టుకోండి. ఈ, ఉ, ఏ, ఓహ్! ఓకేనా? ఈ 5 ఓవెల్స్‌ని నేను మీకొక చార్ట్ రూపంలో చూపిస్తాను. సో, ఈ చార్ట్ రూపాన్ని మీరు స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. లేదంటే కింద నేను డిస్క్రిప్షన్‌లో టోటల్ హిరగాన కథాకన పీడిఎఫ్స్ అనేది మెన్షన్ చేస్తాను. సో, మీరు దానిలోకెళ్ళి డౌన్‌లోడ్ చేసుకొని మీరు అనేది ప్రాక్టీస్ అయితే చేయండి. సో, ఫస్ట్ మీకు ఇవాళ డే 1 వచ్చేసి అదే. సో, ఇవాళ నేను హిరగాన కథాకన స్క్రిప్ట్స్ చూపిస్తాను. ఓకేనా? సో, దాన్ని బట్టి మీరు డౌన్‌లోడ్ చేసుకొని అయి నేర్చుకోండి. మనము రేపటి వీడియోలో ఆహ్, చాప్టర్ 1 అంటే మనకి మొత్తం 'మిన్నానో నిహోంగో'లో 25 చాప్టర్స్ ఉంటాయన్నమాట. సో, 'మిన్నానో నిహోంగో' బుక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. సో, అక్కడి నుంచి మీరు డైరెక్ట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ రిసోర్స్ అన్నమాట ఇదైతే. మీకు అన్ని ఫ్రీ రిసోర్సెసే ఇస్తాను. సో, మీకు ఈజీగా అండర్‌స్టాండ్ అయిపోద్ది. ఇప్పుడు మనం హిరగానాలోకైతే ఎళ్ళిపోదాం. ఓకే గైస్ మీరైతే ఇక్కడ చూస్తున్నారు గదా! హ్మ్. ఆ, ఈ, ఉ, ఏ, ఓ ఈ లైన్స్ అనేవున్నాయి చూసారా? సో, ఈ 5 వాటి మీదే మనకు ఫస్ట్ హిరాగానా స్క్రిప్ట్ అనేది ఉంటుందనమాట. సో, ఫస్టొచ్చేసి ఆ, ఈ, ఉ, ఏ, ఓ. సో, నేనొచ్చేసి ఈ పీడీఎఫ్‌ననేది మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, దాన్ని బట్టి మీరు ఇవాళ ప్రాక్టీస్ చేసుకోండి. ఈ హిరాగానా, కథాకన ప్రాక్టీస్ అనేది. సో, రేపొచ్చేసి మనం రియల్ జపనీస్ లాంగ్వేజ్‌లోకెళ్దాము. సో, అది అర్థం అవ్వాలంటే ఇది ముందు తెలియాలనమాట. ఇది అర్థం కాకపోతే అది అర్థం కాదు. ఓకేనా? సో, ఫస్టొచ్చేసి ఆ, ఈ, ఉ, ఏ, ఓ. సో, ఇక్కడ మీరు చూస్తున్నారా లైన్స్‌ని? సో, నేను మీకు హైలైట్ చేసి చూపిస్తాను. 1 సెకండ్. చూసారా? ఇక్కడ ఆ, ఈ, ఉ, ఏ, ఓ. ఇవి చూస్తున్నారా? ఈ ఈ లైన్‌ని చూడండి. ఈ లైన్. ఆ, ఈ, ఉ, ఏ, ఓ. అర్థమైందా? ఈ 5 గుర్తుపెట్టుకుంటే, ఈ కింద క, కి, కు, కే, కో, సా, షి, షు, సె, సో ఇవన్నీ వస్తాయన్నమాట. సో, మనకి మెయిన్‌గా జపనీస్‌లో క, స, త, న, వ, మ, య, ర, వ ఈ సౌండ్స్ మాత్రమే ఉంటాయన్నమాట. ఓకేనా? సో, మిగతావన్నీ వాటికి ఎక్సెప్షన్స్ సౌండ్స్ అనేవి వేరేవి ఉంటాయి. సో, మీకొచ్చేసి ఇక్కడ చూస్తున్నారా? క, స, త, న, వ, మ, వై, ఆర్, డబ్ల్యూ అండ్ కింద మీకు చూసినట్లయితే, కింద మీకు గా గూడా ఉంది చూసారా? గ, స, ద, బ, ప మీన్స్ జి, జెడ్, డి, బి, పి. వీటిని మనం ఎలా రాయాలో మనం తర్వాత నేర్చుకుందాం. ఈ జి, జెడ్, డి, బి, పి అనేది. సో, ఫస్టొచ్చేసి ఇది చూద్దాం. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే ఏముంది? ఫస్ట్ ఆరో ఉంది. ఆరోలో ఆ, ఈ, ఉ, ఎ, ఓ అన్ని సౌండ్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఏముంది? కారో ఉందనమాట. ఈ కారోలో ఏంటంటే మనకి కే, కే సౌండ్ అనేది ఉంటదనమాట. సో, కేకి ఏ యాడ్ చేయండి. అప్పుడేమవుద్ది? అవుద్ది. ఇప్పుడు కేకి ఈ యాడ్ చేయండి. ఈ, ఉ, ఎ, ఓలో ఈ యాడ్ చేయండి. అంటే ఇ. సో, మనకి సౌండ్ గూడా మ్యాటర్స్ అనమాట జపనీస్‌లో. సో, నా ఫస్ట్ వచ్చేసి ఇ, క, కి. నెక్స్ట్ వచ్చేసి కేకి ఊ యాడ్ చేయండి. అప్పుడేమొస్తది? కు ఒస్తది. తర్వాత కేకి ఈ యాడ్ చేయండి. తర్వాత ఏమొస్తది? కే ఒస్తది. తర్వాత కాకి ఓ యాడ్ చేయండి. అప్పుడేమొస్తది? కో ఒస్తది. అలాగా మీకు ఈ, ఉ, ఏ, ఓ అలాగా మీకు ఈ సౌండ్స్ అనేవి టోటల్ ఇవన్నీ ఉన్నాయి చూసారా? సో, అన్నీ అనేవి బేస్ అయ్యి ఉంటాయన్నమాట. సో, ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. సో, ఎందుకంటే జపనీస్ ఆల్ఫాబెట్స్ మనం ఏబీసీడీలు ఎలా గుర్తుపెట్టుకుంటున్నామో, అలాగే ఈ ఆ, క, స, త, న, హ, మ, వ, య, ర. సో, ఇవి అనేవి గుర్తుపెట్టుకోవాలి. సేమ్ యాజ్ ఏబీసీడీస్ లానే మనకి డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. అదే ఏబీసీడీలే మనం డిఫరెంట్ వేలో నేర్చుకుంటున్నాం. సో, అది. సో, ఇక్కడ చూసారా? ఆ, క, స, త, న, వ, మ ఇవి ఈ రో అనేది ఉందో ఏదైతే ఉందో ఇది మీరు గుర్తుపెట్టుకుంటే ఈ ఈ, ఉ, ఏ, ఓ లైన్ అనేది మీరు చూసినట్లయితే సో, మీరు చూసారా? మీకు అన్నీ సింపుల్‌గా అర్థమైపోతున్నాయి. సో, ఈ స్క్రిప్ట్స్ అనేవి ఉన్నాయి చూసారా? ఈ, ఉ, ఏ, ఓ దీనిలో ఫస్టొచ్చేసి
ఇదొచ్చేసి హిరాగానా. ఇది వచ్చేసి కథాకన అన్నమాట. ఓకేనా? సో, మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇదొచ్చేసి హిరాగానా. ఇదొచ్చేసి కథాకన. మీకు హిరాగానాలో ఏంటంటే బాగా సర్కిల్స్, సెంటర్స్ లాగా ఉంటాయి. కొంచెం కర్వ్డ్‌గా ఉంటుందన్నమాట. సో, ఎందుకంటే ఈ చైనీస్ నుంచి వచ్చినాయి కాబట్టి క్యారెక్టర్స్. అదే మీకు కథాకన ఎందుకు? కథాకన అనేది ఎందుకంటే ఇప్పుడు మనం కథాకన గురించి తెలుసుకోబోతున్నాం. సో, ఈ హిరాగానా మీకొక అండర్‌స్టాండింగ్ వచ్చేసుంటది. సో, ఈ సౌండ్స్ ఇయన్నీ చూసారా ఇటు సైడ్ ఇవన్నీ ఈకి వచ్చిన కి, షి ఊకొచ్చిన కు, షు. సో, ఇవనేది వచ్చేసి హిరాగానా. ఇవి మెయిన్‌గా జపనీస్ వర్డ్స్‌కి యూజ్ చేస్తాం. సో, జపనీస్ వర్డ్స్‌ని చదవడానికి, జపనీస్ వర్డ్స్‌ని రాయడానికి ఈ స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం. అయితే కథకన దేనికి వాడతారంటే మీకందరికి డౌట్ రావచ్చు. సో, కథకన వచ్చేసి ఎందుకు వాడుతున్నాము అంటే ఫారెన్ వర్డ్స్ అనమాట. సో, చాలా మంది ఫారినర్స్‌కి కథకన వర్డ్స్ అనేవి కొంతమందికి అర్థమవుతాయి. కొంతమందికి అర్థం కావు. సో, ఆ ఫారెన్ వర్డ్స్‌ని మనము ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ఈ కథాకన స్క్రిప్ట్ అనేది వచ్చింది. సో, ఈ కథాకన స్క్రిప్ట్ ఎందుకొచ్చిందో దాని హిస్టరీ గూడా ఇప్పుడు తెలుసుకుందాం. సో, అది కూడా షార్ట్‌గా తెలుసుకొని ఈ స్క్రిప్ట్‌లోకైతే ఎళ్ళిపోదాం. ఓకే. జపనీస్‌లో ఇంకొక ఆల్ఫాబెట్ సిస్టమ్ గూడా ఉంది. అదే కథాకన. నేను చెప్పినట్టు ఈ ఫారెన్ వర్డ్స్‌కనేది వాడతామనమాట. చాలా మందికి ఒక సందేహం వస్తుంది. హిరగాన ఉన్నప్పుడు కథాకన ఎందుకు? దానికి చాలా సింపుల్ సమాధానం ఏంటంటే, నేను చెప్పినట్టు ఫారెన్ వర్డ్స్. అంటే ఫారెన్ వర్డ్స్ రాయడానికి ఉపయోగించే రైటింగ్ సిస్టమ్ ఈ కథాకన అనమాట. సో, కథాకన అంటే ఏంటి? కథాకనలో గూడా 46 వర్డ్స్ ఉంటాయి. సేమ్ యాస్ హిరగాన. ఈ, ఊ, ఏ, ఓ ఎలానో ఉంటదో కథాకన గూడా సేమ్ సౌండ్స్. మీకు ఏ మాత్రం మారవు సౌండ్స్‌లో. ఓకేనా? సో, మీకు మారేదేంటంటే స్క్రిప్ట్ అనమాట. స్క్రిప్ట్ మారడం వల్ల మీకు మాట్లాడే విధం గూడా మారిపోతుంది. సో, ఫస్టొచ్చేసి సౌండ్ ఒకటే. కానీ రాసే విధానం వేరొస్తది. ఓకేనా? సో, మీకు కథాకన మెయిన్‌గా ఉపయోగించే ప్లేసెస్ ఏంటంటే ఫారెన్ వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్, కంట్రీ నేమ్స్, కంపెనీ నేమ్స్, బ్రాండ్ నేమ్స్, సైంటిఫిక్ నేమ్స్, యానిమల్ నేమ్స్. సో, ఇట్లాంటి వాటి కోసం ఈ కథాకన అనేది మనం యూజ్ చేస్తాము. కొన్ని ఎగ్జాంపుల్స్‌గా మరి సపోజ్ మనం మీకు కొన్ని కథాకన వర్డ్స్ అనేవి చూపిస్తాను. సో, మీరిక్కడ చూస్తున్నారు కదా! సో, ఉదాహరణగా మనము టీవీని అనుకుందాం. సో, మీకు ఈ వొకాబ్ కూడా మీకు ఫస్ట్ చాప్టర్ నుంచే స్టార్ట్ అవుద్దనమాట. ఈ కాఫీ, టీవీ, నువ్వు, నేను అనేది ఎలా పిలవాలో కూడా మీకు ఫస్ట్ చాప్టర్ డీటెయిల్‌గా ఉంటుందనమాట. సో, ఇవాళ డే 1 వచ్చేసి హిరాగాన, కథాకనని ప్రాక్టీస్ చేయండి బాగా. ఓకేనా? సో, ఫస్ట్ వచ్చేసి కథాకన ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. టీవీ. టీవీ అంటే మనం జపనీస్‌లో టీవీని ఏమని పిలుస్తామో తెలుసా? తెరేబి అని పిలుస్తాము. సో, దాన్ని బట్టి మీరు ఇక్కడ సౌండ్స్ చూడండి. తే, రె, డి. సో, ఇక్కడ టీవీ వచ్చింది. సో, నెక్స్ట్ వచ్చేసి కాఫీ. కాఫీని మనం ఇంగ్లీష్‌లో కాఫీ అనే పిలుస్తాం. తెలుగులో కూడా కాఫీ అనే పిలుస్తాం. బట్ జపనీస్ సౌండ్‌కొచ్చేసి మారుతదనమాట. కో ఇదొచ్చేసి హి. తోహి. మీకు ఈ పదాల్ని మీకు చదవడానికే ఈ హిరాగానా, కథాకన స్క్రిప్ట్స్ అనేవి మెయిన్‌గా ఇంపార్టెంట్ అనమాట. సో, అవి అర్థమైతే మీకు జపనీస్ చదవడం, దాన్ని అర్థం చేసుకోవడం సింపుల్ అయిపోతుంది. ఓకేనా? సో, మీకు కంట్రీ నేమ్స్ కూడా ఉంటాయి. ఇండో, అమెరికా. సో, అలాగనేది మీకు వేరు వేరుగా ఈ కథకనే వాడతాం. అంటే ఫారెన్ వర్డ్స్ అంటే జపనీస్ కాకుండా ఔట్ ఆఫ్ ద బాక్స్ కోసం ఈ పదాన్ని వాడతాం. అంటే కథకన కూడా సేమ్ అంటే హిరగణలనే సౌండ్స్ ఏముంటాయి అండ్ జస్ట్ మనం వాడే విధానం మారుతది అంతే. సో, ఇప్పుడు కథకన అనొచ్చి బాగా షార్ప్ బ్లేడ్స్ లాగా ఉంటాయి. అంటే ఒక కత్తి ఎలా ఉంటదో సేమ్ అంతే ఉంటాయన్నమాట. సో, మీకు ఆ కథకన కూడా చూపిస్తాను. సో, మీరిక్కడ చూస్తున్నారు కదా! సో, ఈ సౌండ్ చూసారా? ఈ ఉ, ఎ, ఓ. సో, దీని పక్కన చూడండి. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తుంది. నేను సో, చూస్తున్నారా ఇక్కడ? ఈ ఏరియా చూడండి. ఆ! మనకెలా ఉంది? ఎలా వచ్చి ఇలా ఉంది. సో, నేను వీటిని మీరు ప్రాక్టీస్ చేయడానికి నేనొక ప్రాక్టీస్ షీట్ కూడా ఇస్తాననమాట. సో, మీకు లేదంటే నేను ఫ్రీ వెబ్‌సైట్ అనేది ఇస్తాను. సో, దీన్ని మనం రాయడం కన్నా అండర్‌స్టాండ్ చేసుకోవడం బెస్ట్ అనమాట. అంటే గుర్తుపెట్టుకోండి ఆ వర్డ్‌ననేది. రాయడం ఏంటంటే మీకు రాస్తారు. మనం రాయడం ఎక్కడ మనం వాడం. బట్ చదవడం మనకి బాగా ఇంపార్టెంట్ అనమాట. సో, ఆ వారం మీరు ఏం చేస్తారంటే, ఈ లెటర్స్‌ని అంతే గుర్తుపెట్టుకోండి. నేను మీకు చాలా ఫ్రీ రిసోర్సెస్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ చాట్‌ని మీకిస్తాను. తర్వాత మీకో ప్రాక్టీస్ షీట్ ఇస్తాను. సో, దాన్ని మీరు జిరాక్స్ తీపిచ్చుకొని, మీరు ఇంటి దగ్గర యూజ్ చేసుకోవచ్చు. మీన్స్ ఇవి ప్రాక్టీస్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. లేదు మేము కొంచెం ఇంటెలిజెన్స్ మాకు ఈజీగా అర్థమైపోతాయి అంటే, మీరు డైరెక్ట్‌గా ఈ, ఈ, ఉ, ఎ, ఓ లనేటిది కాకి, కుకు, ఇవి అనేది గుర్తుపెట్టుకోండి. నేను మీకొక వెబ్‌సైట్ కూడా ఇస్తాను. ఓకేనా? ఆ వెబ్‌సైట్‌లో ఏంటంటే ఆహ్, మీరు దీన్ని స్ట్రోక్ ఆర్డర్ ఎలా రాయాలో నేర్చుకుంటారనమాట. సో, ఫస్ట్ నేను చెప్పేదేంటంటే మీరు ఇది మొత్తం మీకొక ఆహ్
పేపర్ మీద రాసుకోండి. నేను మీకు రే ప్రాక్టీస్ షీట్ ఇచ్చినా కూడా మీరు ఒక పేపర్ మీద ఇవన్నీ పెట్టుకొని మీరనేది రాసుకోవాలి. ఓకేనా? సో, అది. హిరాగానా, కథాకన స్క్రిప్ట్స్ గురించయితే అది. సో, మరి మనం కథాకన అయిపోయింది. హిరాగాన అయిపోయింది. సో, మరి ఈ ఈ పదాలే ఉంటాయా? జపనీస్‌లో ఇంకా ఉండవా అంటే దాని గురించి కూడా వస్తున్నాం ఇప్పుడు. సో, ఇక్కడ చూసారా? మీరు ఫస్ట్ 5 చూడండి. క, స, త. ఈ నారో తీసేయండి. ఈ నారో వదిలేసి నెక్స్ట్ ఈ నాలుగిటికి మాత్రమే ఈ నాలుగిటికి మనకి స్పెషల్‌గా ఒక కొత్త దాన్నేదో మనం ఇస్తాం. అదే టెంటెన్ అనమాట. ఇక్కడ చూడండి. ఇక్కడ టెంటెన్ అని చూసారా? ఈ టెంటెన్ పెట్టినప్పుడు ఏమైద్దంటే దీన్ని మనం టెంటెన్ అని పిలుస్తాం. ఆ పదం ఒక సౌండ్ అనేది మారిపోతుందనమాట. ఇప్పుడు కాకి టెంటెన్ పెడితే గా వచ్చిద్ది. సాకి టెంటెన్ పెడితే జా వచ్చిద్ది. టాకి టెంటెన్ పెడితే డా వచ్చిద్ది. బాకి టెంటెన్ పెడితే హాకి. హాకి టెంటెన్ పెడితే బా వచ్చిద్ది. అదే మీకు లాస్ట్ వచ్చేసి పి ఎలా ఉంటదో చూపిస్తాను. ఇక్కడ మీకు ఇక్కడ చూస్తున్నారా? పైన చిన్న గుండుగా చూపిస్తుంది. దాన్ని మనం మారు అని అంటాము. సో, ఈ పి ఎలాగా వస్తది? ఆ బాకి పైన 0 పెడితే పిలా మారతదనమాట. ఇది మీకు ఎలా ఉంటదంటే కొంచెం డిఫికల్ట్‌గా ఉంటది. నేను చెప్తున్నా గదా! మీకు కొంచెం చాలా డిఫికల్ట్‌గా ఉంటదనమాట. బట్ మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ అందుకే చెప్తున్నా. జపానీస్ ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు బాగా అండర్‌స్టాండింగ్ అనేది అవుతుందనమాట. ఓకేనా? సో, మీకు ఈ హిరాగన అయిపోయింది, కథకన అయిపోయింది. సో, ఈ పదాలన్నీ అయిపోయినాయి. సో, వీటికి ఇంకా ఇంకా ఏంటి? ఇంకా ఏంట్రా బాబు! అని అనుకోవచ్చు మీరు. బట్ ఉన్నాయి. సో, ఇప్పుడు మనము ఎలా అంటే ఒత్తులు పెడతాం గదా! ఎలా అంటే కాకి కొమ్మిస్తెక్కు అని ఎట్లా వస్తదో, ఇప్పుడు మీరు దీనికి పెట్టేసారు. ఆ, ఈ, ఊ, కొమ్ములు పెట్టేసారు. బట్ మీకు సౌండ్స్‌లో వేరే గూడా ఉంటాయన్నమాట. సో, ఫస్ట్ వచ్చేసి కాకి చూద్దాం. సో, ఈ పక్కన మీరు ఇది చూస్తున్నారా? ఈ ఈ ఏరియాని చూస్తున్నారు. ఈ పక్కన క్యా, క్యూ, క్యో అనేది ఏదైతే ఏరియా ఉందో, సో, దాన్ని మీరు ఫోకస్ చేయాలన్నమాట. ఓకేనా? సో, ఫస్టొచ్చేసి కా రోలయితే చూద్దాం. కాకొచ్చేసి మనకి మెయిన్‌లీ యా సౌండ్ చూసారిక్కడ? యా, యు, యో. సో, ఈ మూడిటి మీదే ఇవి గూడా ఉంటాయనమాట. ఐ మీన్ ఇవి గూడా డిపెండ్ అయ్యి ఉంటాయి. సో, ఇప్పుడు కీ మనం మెయిన్‌లీ ఈ పదాలకి ఓన్లీ ఈ లైన్‌ని మాత్రమే వాడాలి. ఓకేనా? సో, ఫస్టొచ్చేసి కీ. కాకి ఏంటి మిడిల్ లైను ఈ సౌండు ఈ వచ్చిద్ది. సో, కీకి మనము ఈ ఈ యా చూసారా? ఈ యా యాడ్ చేస్తే క్యా వచ్చిద్ది. సో, నెక్స్టొచ్చేసి ఏముంది? యు ఉంది. ఈ కేకి మనం యు యాడ్ చేస్తే క్యూ అవుద్ది. మీన్స్ జాగ్రత్తగా వినండి. క్యా, క్యూ, క్యో. ఓకేనా? సో, ఈ లాస్టొచ్చేసి ఈ యా సౌండ్‌లో యో ఉంది చూసారా? ఈ యోకొచ్చేసి క్యో వచ్చిద్దనమాట. అలాగా ప్రతి దానికి ఉంటాయనమాట. ఇప్పుడు ష, షు, షో, చ, చు, చో, న్యా, న్యూ, న్యో, హ్యా, హ్యూ, హ్యో, మ్యా, మ్యూ, మ్యో. ఆర్‌కేముంది ర్యా, ర్యు, ర్యో. వాకనేది మనకి అసలు ఏమీ ఉండవనమాట. అనేది వచ్చేసి జస్ట్ ఒక అంతే. సో, నెక్స్టొచ్చేసి ఈ ఎన్ సౌండ్ అనేదొచ్చేసి మనం ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే హ్మ్. ఓకేనా? హ్మ్. నాట్ అని పిలవకూడదు మనం. హ్మ్. ఓకేనా? హ్మ్. అలాగుంటదనమాట సౌండొచ్చేసి. నెక్స్ట్ గాగుంది అండ్ ఈ జెడ్‌ని మనం ఇది పెడితే జా అయిద్దనమాట. సో, ఇవన్నీ మీరు మెమరైజ్ చేసుకోవడమే. రీజన్ ఏంటని ఎతకబాకండి. మెమరైజ్ అయితే చేసుకోవాలి. అప్పుడే జపనీస్ అనేది అర్థమవుతుంది. సో, ఇప్పుడొచ్చేసి బ్యా, ప, యా. ఓకేనా? అది గైస్. హిరాగానా, కథాకన ఎలా రాయాలి? ఎలా ప్రొనౌన్స్ చేయాలి? ద మెయిన్ అండర్‌స్టాండింగ్ అనేది మీకనేది ఇప్పుడైతే పూర్తిగా అయిపోయిందనమాట. పూర్తిగా అండర్‌స్టాండ్ అయిపోయింది. సో, మీరు ఏం చేస్తారంటే ఇవాళ మీరు హ్మ్. ఒక పేపర్ తీసుకొని ఈ చార్ట్‌ని నేను మీకు ఈ అన్ని రిసోర్సెస్ అనేది ఫ్రీగా డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాక వాటిని మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఇవన్నీ మీరు ప్రాక్టీస్ అయితే చేయాలి. సో, అది అనమాట. కాకి, కుకేకో ఇవన్నీ ఈ స్క్రిప్ట్స్ అనేవి మీకు మెయిన్‌లీ చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్ అనమాట. హిరాగానా, కథాకన అనేది. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఒక సమ్మరీకైతే వద్దాం. మొత్తం కలిపి. సో, హిరాగానా వర్సెస్ కథాకన. ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. రెండిటికి తేడా ఏంటో. హిరాగానా వచ్చేసి ఫస్ట్ ఇది వచ్చేసి నేటివ్ జపనీస్ వర్డ్స్‌కి వాడతాం. నెక్స్ట్ వచ్చేసి గ్రామర్‌కి వాడతాం. నెక్స్ట్ వచ్చేసి వర్బ్ యొక్క ఎండింగ్స్‌కి వాడతాం. అండ్ ఫోర్త్ వచ్చేసి పార్టికల్స్‌కి వాడతాం.
ఇవి అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పార్టికల్స్ అంటే ఏంటి? వర్బ్స్ అంటే ఏంటి? అసలు గ్రామర్‌ని ఎలా వాడాలి? అండ్ ఎవ్రీథింగ్ ఎలా ఉంటుంది. ఓకేనా? సో, కథాకన ఇప్పుడు కథాకన వచ్చేసి దేనికి వాడతామంటే ఫారెన్ వర్డ్స్ లేదంటే ఇంగ్లీష్ లోన్ వర్డ్స్ అనమాట. మీరు యానిమే చూసేవాళ్ళైతే మీకు కొన్ని పదాలు ఇంగ్లీష్ నుంచి తెచ్చేసుకొని ఉంటాయన్నమాట. ఎలా అంటే హ్మ్. పెన్. పెన్నుని మనము అన్నిట్లో పెన్ అనే పిలుస్తాం. జపనీస్‌లో ఏమంటాం? పెన్ను అని పిలుస్తామనమాట. అలాగా ఇంగ్లీష్ నుంచి కొన్ని లోన్ వర్డ్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? లైక్ టీవీని మనం టెలివిజన్ అంటాం. తెరెబి కథాకళలు ఏమని పిలుస్తాం? ఈ జపనీస్‌లో ఏమని పిలుస్తున్నాం? తెరెబి అని పిలుస్తాం. ఎస్కలేటర్ ఉంది. అంటే మనకి లిఫ్ట్ ఎస్కలేటర్. మనం దీనిలో ఏమని పిలుస్తాం? ఎస్కరేత అని పిలుస్తాం. సో, నెక్స్ట్ వచ్చేసి ఎలివేటర్. ఎలివేటర్ ఏంటి? ఎరిబెత అని పిలుస్తాము. సో, అలాగా ఈ ఇంగ్లీష్ వర్డ్స్‌ని మనము జపనీస్‌లో చెప్పుకోవడానికి ఈ కథాకన స్క్రిప్ట్ అనేది వాడతామనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ యొక్క యూజ్ ఏంటంటే కంపెనీ అండ్ కంట్రీ నేమ్స్ అనమాట. సో, ఇప్పుడు ఇండియాని ఇండో అని పిలుస్తాం. ఏషియాని ఆజియా అని పిలుస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్‌ని ఫొరాన్చో అని పిలుస్తాము. సో, మనం దీని మీద గూడా వెళ్దాం నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా. సో, మీకు ఇవాళ వచ్చేసి అసైన్‌మెంట్ ఏంటంటే, ఈ హిరగన, కథకనని మీరు పూర్తిగా నేర్చేసుకోండి. ఓకేనా? అండ్ ఫైనల్లీ హిరగన, కథకన 2 సౌండ్స్ అనేవి ఒకటే అన్నమాట. క్యారెక్టర్స్‌లో తేడా ఏమి ఉండదు. మనం రాసే రైటింగ్ సిస్టమే మారుతది. ఓకేనా? సో, మీరు దీని వొకాబులరీ అంటే ఓకేనా? వొకాబులరీ ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతానికైతే ఈ 2 అయితే నేర్చుకోండి. సో, అది గైస్ మీకొక అండర్‌స్టాండింగ్ అయితే వచ్చిందనుకుంటున్నాను. ఈ జపనీస్ స్క్రిప్ట్స్ మీద జపనీస్‌ని ఎలా చదవాలి. అండ్ థర్డ్‌దొచ్చేసి కాంజీ అన్నమాట. అది మీకు ఇప్పుడే వద్దు. మనము కాంజీ అనేది డే 3 నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే కొంచెం వొకాబ్ నేర్చుకోవాలి. ఓకేనా? సో, దాన్ని బట్టి మనం కాంజీ అనేది అర్థమవుద్ది. సో, కాంజీ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటదనమాట. సో, హిరగాన, కథాకనలా ఉండదు. మీకు జనరల్‌గా జపనీస్ స్క్రిప్ట్స్ చూస్తే మీకు కాంజీ అంటే ఏంటో ఒక బేసిక్ ఐడియా అయితే వస్తది. సో, ఈ 30 డేస్‌లో మనము ఈ జర్నీలో మనం స్లో పేస్‌లో ఎళ్తామనమాట. ఒక్కసారి డే 5 స్టార్ట్ అయ్యి డే 5 దాటింది అంటే మీకు వర్క్ లోడ్ కూడా పెంచుతామనమాట. ఎట్లా అంటే కొంచెం నేర్చుకునేది ఇంత నేర్చుకోవాలి. అప్పుడే మీరు ఈజీగా గోల్ అనేది రీచ్ చేసుకుంటారు. అది గూడా అండర్‌స్టాండ్ అవుతూ. ఈ 30 డేస్ కోర్స్ ఎలా డిజైన్ చేయబడిందంటే, మీకు అర్థమవుతాయి. ఏదో జపనీస్ చదవాలి, చదివేసాము, రాసేసాము అన్నట్టు కాదు. దాని యొక్క ఈజీ అండర్‌స్టాండింగ్ ఏంటి? జపనీస్‌ని ఎలా పలకాలి? ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో, ప్రతి ఒక్కటి అనేది మీకు క్రిస్టల్ క్లియర్‌గా ఉంటుంది. ఈ 30 డేస్ జపనీస్ సిరీస్‌లో. ఓకేనా? సో, అది ఒక కంక్లూజన్‌కైతే వచ్చామనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు. సో, అది గైస్. అది ఇవాల్టి వీడియో అయితే. మీకు ఎలాగైనా కథకన బాగా అర్థమైనయి అని అనుకుంటున్నాను. మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే ఇవి ఏమీ ఎక్కవు. నేను డైరెక్ట్‌గా చెప్పేస్తున్నాననమాట. సో, మీకు జపనీస్ కన్సిస్టెన్సీ లేకపోతే రాదు. ఇది డెఫినెట్స్. జపనీస్ నేర్చుకోవాలి అనుకోని ఎవరైతే సీరియస్‌గా ఉన్నారో, సో, వాళ్ళ కోసం స్పెషల్‌గా మీరు కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ జపనీస్‌లో. ఓకేనా? సో, ఆ కన్సిస్టెన్సీ చూపిస్తే మీరు ఈజీగా జపనీస్ నేర్చుకుంటే 30 డేస్‌లో ఎన్5 అనేది అయిపోద్ది. మీకు అండర్‌స్టాండింగ్ వస్తది. మాట్లాడడం వస్తది. అండ్ చదవడం వస్తది. రాయడం వస్తది. ఓకేనా? సో, నేను మీకు ఈ రిసోర్సెస్ ఇవన్నీ అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో అయితే పెడతాననమాట. సో, వాటి నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకొని, ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకొని, మీకు డే 2 వీడియోలో రేపైతే కలుద్దాము. ఓకేనా? సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదొచ్చేసి నేనేమి ఆహ్ మీన్స్ మనీ టైప్ అని కాదు. సో, చాలా మందికి జపనీస్ నేర్చుకోవాలని ఉంటది. సో, జపాన్‌లో వర్క్ చేయాలని ఉంటది. అక్కడున్న కల్చర్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలని ఉంటది కదా! సో, వాళ్ళ కోసం అనేది స్పెషల్‌గా ఈ కోర్స్ అనేది డిజైన్ అయితే చేశామనమాట. సో, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చాలా వస్తాయన్నమాట. ఓకేనా? సో, అది. సో, జపానీస్‌లో థాంక్ యూని ఏమని పిలుస్తారో తెలుసా? సో, మీకు యానిమే చూసేవాళ్ళైతే ఈజీగా అర్థమైపోద్దనమాట. అరిగతో గొజైమాస్, దోసై యొరోషికు ఒనెగాయిషిమాస్. ఓకే. సో, ఇవి అనేది ఈ పదం నేర్చుకోండి. అరిగాతో గొజైమాస్. థాంక్ యూ జపనీస్‌లో. ఓకేనా? సో, అది రేపటి వీడియోలో కలుసుకుందాం. ప్రాక్టీస్ చేయండి. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. మరి ఉంటాం మరి. రేపటి వీడియోలో కలుద్దాం. మతాని, మతాని సుగినో వీడియోని హ్మ్. ఐ ఐమస్తా. ఓకే. అయితే.